హలో గైస్. సో ఇవాళ అయితే నేను వెదర్ బాగుంది, ఎండగా క్లైమేట్ పెద్ద క్లౌడీ లేకుండా చల్లగా లేకుండా ఒక డిగ్రీస్ వచ్చేసి ఒక 16 degrees ఉంది బయట. సో 16 degrees అంటే ఇట్స్ ఓకే. మనం స్వెటర్ జాకెట్ ఏం అవసరం లేదు, టీషర్ట్ మీద తిరుగుతున్నాం ప్రస్తుతానికి, ఎందుకంటే ఎండ చూసి ఎట్లా కొడుతుందో. సో ఇప్పుడైతే మనమైతే పిట్స్బర్గ్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం ఉండేదేమో మిల్ఫోర్డ్ కనెక్టికట్. మిల్ఫోర్డ్ కనెక్టికట్ నుంచి పిట్స్బర్గ్ ఎందుకు వెళ్తున్నాం అంటే, మేమైతే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. పర్టికులర్లీ ఆ టెంపుల్ ఎందుకు అంటే మీకు తర్వాత చెప్తా. టైం వచ్చేసి 2:30 అవుతుంది. మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. బట్ వెళ్ళేదారిలో మా ఫ్రెండ్ని పిక్ చేసుకోవాలి, ఇంకొక అతను వస్తాడు. సో అతన్ని పిక్ చేసుకొని డైరెక్ట్ బ్రిడ్జ్పోర్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. కార్ కూడా రెడీగా ఉంది, ఆల్ సెట్ ఉంది. సో మనోడు కూడా పొద్దున్నే బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ వేయించిండు, చెక్ చేయించుకుండా ఆయిల్ చేంజ్ అన్నీ. కార్ కూడా స్టార్ట్ చేసిండు. సో మనమైతే ఇక లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. బ్రిడ్జ్పోర్ట్కి వెళ్ళి మా ఫ్రెండ్ని పిక్ చేసుకున్నాక ఇక మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ అయినాం. ఎన్నో ప్రయత్నాల తర్వాత చాలాసేపటికి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన 2 hours అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాం. మనం ఫ్రెండ్ అయితే ఎక్కించుకున్నాం ఆల్రెడీ ఎంబటే. బట్ దారిలో కొన్ని అనివార్య కార్యాల వల్ల కొంచెం లేట్ అయింది. సో వెదర్ అయితే బాగానే ఉంది. టైం వచ్చేసి 4. ఇంకొక ½ hour అయితే చీకటి కూడా అయిపోతుంది, 4:30కి అట్లా. సో మా ఫ్రెండ్ అయితే మనోడైతే బట్టీలో నడుపుతాడు. సో మనం బేసిక్గా వెళ్ళేది మనోని కోసమే. చెప్తా దాని రేపు దాని గురించి. నేనంటే ఇక నాకు నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన, నేను పొద్దున్న నుంచి నిద్రపోలేదు కాబట్టి నేను డ్రైవింగ్ చేయొద్దు అనుకుంటున్నా ప్రస్తుతానికి. కొద్దిసేపు అయినాక కొంచెం చిన్న న్యాప్ వేసుకొని చేస్తా. ఇప్పుడైతే ప్రస్తుతానికి మా ఫ్రెండ్ అయితే నడిపేస్తాడు, ప్రాబ్లం లేదు. ఆయన నాన్ స్టాప్ కొట్టేస్తా అంటుండే, ఇట్లా 7 hours ఉంది కాబట్టి. సో అది పెద్ద ప్రాబ్లం కావద్దు మనకైతే. టోల్స్ తోటి ఆల్మోస్ట్ అన్ని కలుపుకొని 415 miles ఉంది. ఇంటి దగ్గర నుంచి అప్రాక్స్ ఒక 500 miles చేసుకోండి, అప్ అండ్ డౌన్ ఒక 1000 miles చేసుకోండి. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్తోని. బేసిక్గా మనం ఇప్పుడైతే న్యూయార్క్ నుంచి వెళ్తాం, న్యూయార్క్ టచ్ అవుతూ వెళ్తుంది. వస్తే ప్రాబ్లం అక్కడనే రావాలి, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఐ డోంట్ నో ఇంక. అండ్ ఆల్సో మండే, సో ఆఫీస్ టైం అవుతుంది. మళ్ళీ మేము అందరం ఆఫీస్ ఇడిచిపెట్టే టైంకి అయితే స్టార్ట్ అయినాం. ఆల్రెడీ అటు సైడ్ రోడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా మనది కూడా స్టార్ట్ అవుతుంది. అనుకున్నదే అయింది గైస్, ట్రాఫిక్ జామ్ అయింది. సో ట్రాఫిక్ జామ్ అయింది, ఎంతసేపు ఉంటుందో ఎప్పటికీ తెలీదు మనకైతే. సో ట్రాఫిక్ జామ్ ఎందుకు అయిందో కూడా తెలీదు. మోస్ట్లీ ఏదో ఒక యాక్సిడెంట్ అయి ఉంటుంది, లేకపోతే రోడ్ క్లోజర్ ఉండి ఉంటుంది, బట్ తెలీదు. సో ఇప్పుడే కాప్స్ కూడా వచ్చారంటే మోస్ట్లీ ఏదో పెద్ద యాక్సిడెంట్ అయ్యే ఉండి ఉంటుంది. సో మన కాప్స్ అయితే డాడ్జ్లు ఇచ్చి వాళ్ళని అయితే చెలరేగిపోతారు. డాడ్జ్లు ఇచ్చినాక ఇక డాడ్జ్ కార్ అంటే తెలిసిందే, తొక్కుతారు మన వాళ్ళు, పోలీసు వాళ్ళు. ఇక మనకు ఉండింటే సెట్ ఉంటుండే కారు, కానీ పోలీసు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇట్స్ ఓకే, ఫైన్. బట్ కార్ అయితే క్రేజీ ఉంటుంది. మన బ్రిడ్జ్పోర్ట్ పోలీసు వాళ్ళకి కూడా అదే డాడ్జ్లు ఇస్తారు. సో వాళ్ళ ప్లస్ పాయింట్ అదే. ఇంకో అనుకున్నట్టే యాక్సిడెంట్ అయింది గాయస్. సో ఇందాక చూసిన పోలీసు వాళ్ళు కూడా ఇటే వచ్చిండు. మొత్తం కార్ అయితే స్మాష్ అయిపోయింది. ఏమైంటుందో తెలీదు. బట్ అందరూ జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఇది వచ్చేసి ఈజీ పాస్ అంటారు. ఇది యూఎస్లో ఉన్న వాళ్ళకి గెలిచే ఉంటుంది దీన్ని మోస్ట్లీ. ఇది మనకి ఇండియాలో ఫాస్టాగ్ లాగా. బట్ ఇది ఇండియాలో ఫాస్టాగ్ ఏంటంటే మనకు అద్దానికే ఉంటుంది ఫిక్స్డ్. ఇది అంటే ఏ కార్ అంటే ఆ కార్కి క్యారీ చేయొచ్చు. సో ఇది రీఛార్జ్ చేసుకోవాలి, సిమ్ కార్డ్ లానే బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. ఇది ప్రతి ఎక్కడ టోల్స్ అనేది మనకు వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏమిటో. అండ్ ఆల్సో ఇది వాడితే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది టోల్స్ మీద, అరౌండ్ 10 to 15%. సో అందరూ ఇది కొనుక్కోండి కారు ఉన్న వాళ్ళు, ఎక్కడైనా లాంగ్ ట్రావెల్ చేద్దాం అనుకుంటే. సో అది అక్కడ ప్లేసెస్ అయిపోతుంది, అది స్కాన్ కొట్టేసుకుంటుంది. రీచ్ అయిపోయినాం, చాలాసేపు అయింది, ఆల్మోస్ట్ 3-4 hours అవుతుంది మనమైతే పిట్స్బర్గ్ రీచ్ అయిపోయి. సో పిట్స్బర్గ్ ఇట్లా సైట్ సీయింగ్ అని చెప్పేసి నైట్ అయితే బయటికి వచ్చినాం. సో మనమైతే ఒక పాయింట్ వ్యూ దగ్గర ఉన్నాం, గ్రాండ్ వ్యూ పాయింట్ అంట. సో మనకైతే ఇక్కడంతా అక్కడ వ్యూ పాయింట్ ఉంది,
వ్యూ చూస్తే మాత్రం మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం పిట్స్బర్గ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. మీకైతే కనిపిస్తుందో లేదో నాకైతే అర్థమవుతలేదు, బట్ చూడండి. సో అదంతా పిట్స్బర్గ్ సిటీ అనమాట. మీకు కనుక కనిపించే లైట్స్ అంతా అదంతా మొత్తం పిట్స్బర్గ్ సిటీ. సో ఇది మనమైతే ఒక పెద్ద వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం. ఇదే వ్యూ అయితే న్యూయార్క్లో కూడా ఉంటుంది, బట్ ఏంటంటే న్యూయార్క్లో ఇంత హైట్లో ఉన్న వ్యూ పాయింట్స్ అయితే లేవు. సో అందుకని మనకైతే న్యూయార్క్ మొత్తం చూడలేము. సో నాకైతే చలి పెడుతుంది కాబట్టి నేనైతే హుడీ వేసుకున్నా. చలి అయితే ఘోరం పెడుతుంది. ఇప్పుడు 6 degrees ఉంది, చాలా చలి పెడుతుంది. సో చూడండి, ఇదే పిట్స్బర్గ్. మేమైతే రేపు పొద్దున్నే వెళ్దాం అనుకుంటున్నాం టెంపుల్కి. గుడ్ మార్నింగ్ గైస్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పిట్స్బర్గ్ అనమాట. సో మేమైతే నైట్ ఇదే అపార్ట్మెంట్లో స్టే చేసినాం, మీకు కనిపిస్తుందా. సో ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరనే ఒక బ్రో ఉండే, గ్రోమ్ కూడా ఇండియాలో. అప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చినాం మేము. వాళ్ళంతా ఫ్రెండ్స్ అంతా నాకు తెలీదు. సో ఇక్కడికి వచ్చినాక తెలిసింది మనకి. సో చందు రెడ్డి బ్రో మీకు తెలిసే ఉంటుంది. బ్లాగ్స్ ఎవరైనా చూస్తే మన ఏరియా గ్రోమ్ కూడా ఉండేటోళ్ళు ఎవరైనా చూస్తే మీకు అందరూ తెలిసే ఉంటుంది. చందు రెడ్డి మా బ్రో దగ్గరికి వచ్చినాం నిన్న ఇదే అపార్ట్మెంట్స్లో. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం, టెంపుల్కి అయితే వెళ్దాం. నీట్గా రెడీ అయితే అయిపోయినా. అండ్ ఆల్సో ఇదే గ్యాప్లో చిన్న ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయిపోయినా రూమ్లో ఉన్నప్పుడే. సో ఇప్పుడే కిందికి వచ్చేసి లేట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11:40 సంథింగ్ అవుతుంది, 12 అవుతుంది. నుంచి టెంపుల్ ఒక 40 minutes పోయేసరికి 1 అయింది అనుకో, లేట్ అయిపోతుంది. అండ్ ఆల్సో రేపు మళ్ళీ నేను బ్రిడ్జ్పోర్ట్లో ఉండాలి, బ్యాక్ టు కనెక్టికట్. రోడ్ అట్లే ఉంది. 4 గంటలకి ఫైనల్ అయితే మొత్తానికి అయితే టెంపుల్కి వచ్చేసినాం. టెంపుల్ ఇదంతా మీరు చూస్తారు, బ్యాక్ సైడ్ అంతా టెంపులే, కాకపోతే మెయిన్ ఎంట్రన్స్ అటు ఉందంట, ఫ్రంట్ ఉంది. సో పార్కింగ్ అక్కడ వేసినాం కారు. సో క్రేజీ టెంపుల్ అయితే బాగుంది చూడడానికి. చెప్పాలంటే మీరు చూస్తే ఇక్కడ చూసారుగా కింద మొత్తం లోయ ఉంది. యాక్చువల్ అయితే సేమ్ తిరుపతికి వచ్చిన ఫీలింగే వస్తుంది మాకు, ఎందుకంటే ఇది కూడా సేమ్ గుట్ట మీద హైట్లో ఉంది. బాగుంది క్రేజీగా టెంపుల్ మంచిగా. అక్కడ చూస్తే చారియట్ ఉంది, గోల్డెన్ చారియట్ టైప్ ఉంది. మీకు అది వచ్చినాక చూపిస్తా బయటికి. ఫస్ట్ అయితే నన్ను దర్శనం చేసుకొని అండి, వచ్చిన పని చేసుకుంటా. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో గైస్ మనమైతే టెంపుల్కి వచ్చేసినాం. ఇదే మనకి టెంపుల్, వెంకటేశ్వర స్వామి మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో ఎవరైనా కార్ పూజ చేసుకోవాలంటే ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ మనం టెంపుల్ అయితే మొత్తం ఇదే. సో ఇది ఓన్లీ ఇంతే హైట్ ఉంది అనుకోకండి, ఇంకా బ్యాక్ సైడ్ అంటే కొంచెం లెంత్ చాలా ఎక్కువ ఉంది. సో మీరు లోపలికి వెళ్తే మీకు మొత్తం అర్థమవుతుంది. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్, ఫుల్ సెక్యూరిటీ, నో ఫైర్ ఆర్మ్స్ ఆర్ నో స్మోకింగ్ ఇన్ ద టెంపుల్. సో ఇదే మన టెంపుల్. లోపలికి అయితే వెళ్ళిపోవాలి మనం. లోపలికి వెళ్ళినాక చూపిస్తాం మీకు ఏందో సంగతి.
సో మన టికెట్ తీసుకురు హెయిర్ ఆఫర్ గుండు తీసుకురు. ఓం నమస్తే నమస్తే నమస్సీనాం భోగానాం చుట్టుడే నమో దివే నమో పృథివే సప్రజవామ్మే గోపాయ ఏతద్వ్యా సభాసతః కామింద్రియామతత్పురు గట్టిగా మూడు సార్లు కొద్దిగా కట్ చేసింది 3 చిటికలు గోవిందా గోవింద పైకి కనకట్ల అక్కడ గుడికి వెళ్ళారా కనక సత్యనారాయణ స్వామి మంచిది అక్కడ మావాడు మోడల్ ఇంకో ఆయన హిందీ ఆయన ఉంటాడు. సో దర్శనం అయితే అయిపోయింది గాయస్. నేను ఇంకా టెంపుల్లోనే ఉన్నా. సో ముంగట డైనింగ్ హాల్ ఉందంట. మేబీ ఫుడ్ ఉండొచ్చు, ఇండియన్ ఫుడ్. చాలా రోజులు అవుతుంది ఇండియన్ ఫుడ్ బయట తినాక. అండ్ ఆల్సో మోస్ట్ ఎస్పెషల్లీ ఇలా టెంపుల్లో తింటున్నామంటే ఇట్స్ ఎ బిగ్ వండర్. సో లెట్స్ ట్రై. ఇట్లా బుక్ చేసుకోవాలి, స్క్రీన్ ఉంటుంది, ఇట్లా క్లిక్ టు ఆర్డర్. ఇక్కడ మీకు మెనూ ఉంటుంది, ఆర్డర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ కార్డ్ పేమెంట్ వస్తుంది, ఇక్కడ రిసిప్ట్ వస్తుంది. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అంతా ఉంటుంది. ఇదైతే కర్డ్, యోగర్ట్ రైస్, టామరిన్ రైస్, ప్రస్తుతానికి 2 days మెనూ అది. మనమైతే టామరిన్ రైస్ తీసుకున్నాం. సో మనమైతే టేస్ట్ చేద్దాం ఇప్పుడు. యాక్చువల్లీ ఎక్సలెంట్ ఉంది. దీంతో పాటు మనకి పచ్చడి కూడా ఇచ్చారు. ట్రై చేద్దాం నేను కూడా. ఈ సమయం మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, చూడండి ఎట్లుంది టేస్ట్. సో గాయ్స్ దర్శనం అయితే అయిపోయింది. మన వాళ్ళు కూడా యాక్చువల్గా గుండె వేయించుకుందామని వచ్చారు ఇద్దరు. కాకపోతే ఇక్కడ గుండె వేయరంట, ఓన్లీ 3 cuts అంట. 3 cuts అంటే ఏంటి అంటే 3 సార్లు కచక్ 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 అని చెప్పేసి లైట్గా కట్ చేసుకొని టిష్యూలో మడత పెట్టుకొని హుండీలు వేస్తారు. అంటే ఇక్కడ ప్రాసెస్ నేనైతే చూసింది అదే ఇక్కడ ప్రాసెస్. బట్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళాలా గుండె వేయించుకొని వెళ్ళాలా అనేది మేము డిసైడ్ కావాలి. మన వాళ్ళు అయితే గుండు వేయించుకుందామని ఫిక్స్ అయ్యారు. కాకపోతే బయటకు సెలూన్కి వెళ్ళాలి. ఇదైతే మొత్తం బ్యాక్ సైడ్ అంటున్నది అంతా టెంపులే గాయస్. సో టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. మీరైతే పిట్స్బర్గ్ ఇంకా పెన్సిల్వేనియా చుట్టుపక్కల అయితే మోస్ట్లీ చూసే ఉండి ఉంటారు. బట్ మేము కనెక్టికట్ నుంచి ఇక్కడికి వచ్చినాం. ఆల్మోస్ట్ 8 hours పట్టింది మాకు. సో మళ్ళీ ఇప్పుడు 8 hours బ్యాక్ అయితే ట్రావెల్ చేయాలి, మళ్ళీ కనెక్టికట్కి వెళ్ళాలి. టెంపుల్ అయితే చాలా బాగుంది, ఫుడ్ ఎక్సలెంట్ ఉంది. అయితే వాష్ అయితే అయిపోయింది, వాన పడ్డది. మేము లోపలికి వచ్చే గ్యాప్లో వాష్ చేయించుకోలేని బాధపడ్డాం, కానీ వాష్ కూడా అయిపోయింది టెంపుల్లోనే. సో అందరూ విజిట్ చేయండి. టెంపుల్ అయితే బాగుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. నాకైతే తిరుపతిలో ఉన్నట్టే ఉంది. సో స్వరూప్ సాయి, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. వాట్ అబౌట్ యువర్ గుండు ఎక్స్పీరియన్స్? నో కామెంట్స్. గైస్ గుర్తుంది కదా ఇందాకనే చెప్పిన చారియట్ చూపిస్తా అని, ఇదేం గోల్డెన్ చారియట్ అనమాట. నేనైతే యూఎస్లో ఎక్కడ చూడలే ఇలాంటి చారియట్ అయితే వేరే టెంపుల్లో. సో ఇదైతే చాలా బాగుంది. ఒక 20 feet దాకా ఉంది అప్రాక్స్. అయితే ఈ చారియట్ ఎప్పుడు యూజ్ చేస్తారో అయితే నాకు తెలీదు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లోపలనే ఉంది. సో మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం బ్రిడ్జ్పోర్ట్కి. సో బ్రిడ్జ్పోర్ట్కి అయితే ఇప్పుడు మాకు మ్యాప్లో 7 hours చూపిస్తుంది. నేనైతే నాన్ స్టాప్ 7 hours డ్రైవ్ చేసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ల్యాగ్ వద్దు నాకు. అండ్ ఆల్సో వాన పడుతుంది. వానలో అసలు ఎక్కువసేపు ఉండబుద్ది కాదు నాకైతే రోడ్డు మీద, ఎందుకంటే నాకు స్లిప్పరీ ఉంటుంది రోడ్ అంతా. కారు ప్రాబ్లం వస్తుందేమో అని నాకు చిన్న డౌట్ అంతే. కార్కి ఏం ప్రాబ్లం లేదు, కొత్త కారే, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి వానలో ఎక్కువ తిరగకూడదు, ఎక్కువసేపు బయట ఉండకూడదు. మోస్ట్లీ నాకు తెలిసి ఇదే స్టేట్లో ఉందనుకుంటున్నా వాన అయితే. ముందుకెళ్ళే కొద్దీ తెలుస్తుంది వాన ఉందో లేదో సంగతి. సో ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.